వెల్కమ్ టు S4 మీడియా. గత ప్రభుత్వం చేసిందేంటి, ఈ ప్రభుత్వం చేస్తున్నదేంటి? వారు చేశారని వీరు చేస్తున్నారా? వీరు చేశారని రేపు ఇంకొకరు చేస్తారా? అలాగే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాలు. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయ నిర్మాణాలను సిఆర్డీఏ అధికారులు అయితే కూల్చేశారు. నిన్న నోటీసులు ఇచ్చిన వెంటనే వాటిపై హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ నేతలు. నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి కూల్చివేతలు చేయొద్దని హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆర్డర్ కాపీలను అధికారులకు ఇచ్చారు. ఉదయం 5 గంటలకు జేసీపీలతో వచ్చిన సిబ్బంది హుటాహుటిన నిర్మాణాలను కూల్చేశారు. కోర్టు ఆర్డర్ ఉందని చెప్పినా సరే అధికారులు వాటిని పరిగణలోకి తీసుకోలేదు. తమది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని, కక్ష సాధింపు చర్యలు ఉండవని ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మరొక వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదే ప్రకటనలు అయితే చేస్తున్నారు. కానీ చర్యలు చూస్తుంటే మాత్రం అవి కక్ష సాధింపు చర్యలేనని ప్రజలు భావిస్తున్నారు. తాడేపల్లిలోని ప్రభుత్వ స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం కేటాయిస్తూ అప్పుడు వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నిర్మాణం కూడా జరుగుతుంది. అయితే ప్రభుత్వ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా ఏ నిర్మాణాలు చేపట్టరాదని అంటూ సిఆర్డీఏ అధికారులు శుక్రవారం నోటీసులు ఇవ్వడం, శనివారం వాటిని కూల్చేయడం జరిగింది. అయితే ఇదంతా చూసుకుంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలుగుదేశం నిర్మించిన భవనాలను కూల్చివేసింది. మేమేమి చేయమని, మాది అటువంటి ప్రభుత్వం కాదని ఇటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ చెప్తూనే వచ్చారు. కానీ ఈరోజు తెల్లవారుజామున వీరు చేసిందేంటి? వారు చేశారని వీరు చేస్తున్నారా? వీరు చేస్తారని రేపు ఇంకొకరు చేస్తారా? వీరు చేశారని రేపు ఇంకొకరు చేస్తారా? ఇదంతా చూస్తుంటే ఇక కక్షపూరిత రాజకీయాలకి నిలయంగా ఆంధ్రప్రదేశ్ మారిందని చెప్పగానే చెప్పొచ్చు.